అనే పాట వినిపిస్తుంటే మత్తుగా ఉన్న కళ్ళు తెరిచి చూసా. ఇంకా వెలుగు కూడా రాని ఈ సమయంలో ఎవరో ఆ కాల్ అని. చూస్తే డాడ్. మనసులో అలజడిగా ఉంది. దేవుడా ప్లీజ్ అని సాడ్గా. డాడ్ ఏమైంది అని అడిగింది. బేబీ అని సాడ్గా వాళ్ళ డాడ్. అమ్మమ్మకి అసలు హెల్త్ బాగోలేదు, హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఏ హాస్పిటల్ అని అడిగితే మీ హాస్పిటల్లోనే అని బదులిచ్చారు వాళ్ళ నాన్నగారు. ఓకే, ఐ విల్ టేక్ కేర్ అని ఫ్లాట్ నుండి కార్లో తన హాస్పిటల్కి వెళ్ళింది. తను వచ్చేలోపు ఆవిడకి బెస్ట్ ట్రీట్మెంట్ ఇమ్మని హాస్పిటల్ మేనేజ్మెంట్కి కాల్ చేసి చెప్పింది. తను హాస్పిటల్కి వెళ్ళి కేసు డీల్ చేసి వాళ్ళ నాన్నగారిని కలిసింది. ఏమైంది అని వాళ్ళ నాన్నగారు అడిగితే ఎక్కువ టైం లేదు, చివరి చూపు చూసుకుంటారు, అత్తయ్య వాళ్ళు పిలవండి అని చెప్పింది. వాళ్ళ నాన్నగారు నివ్వెరపోయారు. ఆవిడ మీ అమ్మమ్మ, ఇంత నార్మల్గా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అన్నారు. 3 days గడిచాక వాళ్ళ అమ్మమ్మ గారు చనిపోయారు. ఆవిడ మాత్రం అందరికీ బండరాయిలో కనిపిస్తున్నారు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ప్రతిరోజు తన డ్యూటీ పూర్తయ్యి ఇంటికి వచ్చాక పడుకునే ముందు వాళ్ళ అమ్మమ్మ గారి గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉండేది. ఇప్పుడు మీరు చెప్పండి, అందరికీ తన బాధని బయటకు చూపిస్తేనే తను ఎమోషనలా? ఒంటరిగా తన బాధని తనతో మాత్రమే పంచుకుంటే తనకి ఫీలింగ్స్ లేనట్ట?